ఫ్రెండ్స్ ఈరోజు లివర్ కర్రీ వండుతున్నానండి. ఇవి కేజీ లివర్స్ అండి. ఇవి కోడివి తెచ్చారు. అలాగే దీనికి అవసరమైనవి ఉల్లిపాయ టమాటా మిక్సీ చేశాను. కొద్దిగా గరబరగా మిక్సీ చేసి ఆయిల్లోని వేగిస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు, స్మెల్ పోయే వరకు ఉంచుతాను. కొద్దిగా మగ్గాక ఇందులోని మిర్చి వేసానండి. ఇదిగో ఒక ఫోర్ వేసాను మిర్చి. దీనికోసం మసాలా తయారు చేసిందండి. నేను 15 డేస్కి ఆల్రెడీ స్టోరేజ్ చేసుకొని ఉంచుకుంటాను. దీనికి నేను మసాలా ఏంటంటే చికెన్ మసాలా వేరుగా ఉంచుకుంటాను, ఫిష్ వేరుగా ఉంచుకుంటాను. ఇది చికెన్ కదా, దానికి అవసరమైన కొబ్బరికూరు, అట్లాగే అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ ఏంటంటే దీంట్లోని నేను స్టార్ పువ్వు కూడా వేసుకుంటాను. పువ్వు కూడా వేసుకుంటాను. నెక్స్ట్ దీనికి దాల్చిన చెక్క అటు వేసుకున్నాక మిక్సీ చేసేస్తానండి. మొత్తము మిక్సీ చేసుకొని ఉంచుకుంటాను ఇలాగా. నెక్స్ట్ ప్రాసెస్ ఇది బాగా వేగుతుంది కదా, కలర్ చూడండి, పచ్చివాసన పోయే వరకు వేగించాలి. కలర్ కూడా చేంజ్ అయ్యింది కదా. చికెను ఫిష్ దాంట్లో నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి. మసాలా కూడా వేసుకున్నాను ఇందులో, మసాలా పేస్టు బాగా దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అట్టాగా ఉంచుకోవాలి. కారం వేసానండి. మాది మసాలా కారం కాబట్టి ఇందులో మేము వేరుగా పసుపు వేసుకోము. కారం తయారు చేసినప్పుడే పసుపు కూడా వేసి మేము మసాలా కారం తయారు చేసుకుంటాము. నేను ఎన్వికి అయితే ఒక 4 స్పూన్స్ వేసానండి. స్పూన్స్ అంటే మనకి ఇంట్లో యూజ్ చేసే మొబైల్ స్పూన్స్. ఎన్వి కదా, ఎక్కువగా ఎన్విలో అయితే కారం ఎక్కువ వేసుకుంటాను. ఒక 4 స్పూన్స్ వేసుకుంటానండి ఎన్వికి అయితే, అంటే నీ స్మెల్ రాకుండా ఉంటుంది. నేను కడిగేటప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను. ఒక 3 టైమ్స్ మాత్రం క్లీన్ చేస్తానండి కంపల్సరిగా. ఇలాగా కారం ఒక 2 మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఈ లివర్స్ని అందులో వేసేస్తాను. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు లివర్స్ అన్నీ వేసానండి ఇందులోని. ఇందులో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఎక్కువ పోయకూడదండి. ఎక్కువ అండి. స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ మా అక్కకి వాళ్ళకి ఇచ్చాను, నాకు ఉంచుకున్నాను ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చింది నేను వండింది.